తత్సత్. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవేదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. స్తోత్రమంజరిలో మనం చూస్తున్నాం బ్రహ్మజ్ఞానావళి మాల 25వ పేజీ. రెండవ శ్లోకం. ఓం అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయః. బ్రహ్మజ్ఞానావళి, ఇది ఇక్కడ బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయం. ఇప్పుడు బ్రహ్మను గురించి చెప్పాలి అని అనుకోండి. బ్రహ్మను గురించి చెప్పాలంటే అదేదైనా ఒక వస్తువు అయితే వస్తువుగా వర్ణించవచ్చు. అది వస్తువు కాదు. మరి ఇప్పుడు దాన్ని చెప్పడం ఎలాగా అనేటువంటి విషయం వస్తుంది. ఇప్పుడు బ్రహ్మ అనేటువంటిది ఏది ఉందో అది దేశము, కాలము, వస్తువు, ఈ 3 రూపాలుగా తెలియబడేటువంటి ఏ జగత్తున్నదో ఈ 3 కంటే అతీతమైనటువంటిది బ్రహ్మ. అంటే దేశము. మనోళ్ళందరూ ఏమనుకుంటారంటే దేశం, ఏ దేశము? ఇప్పుడు పవిత్ర దేశం ఒకటి, పవిత్ర దేశం కానిది ఒకటి అని అనుకుంటారు. ఇప్పుడు మన ఇంటిలోనే దేవుని రూము పవిత్రం, బాత్రూము పవిత్రం కాదు, ఇలా అనుకుంటారు. అలాగే గంగా నది పరివాహక ప్రాంతము, నర్మదా నది పరివాహక ప్రాంతము పవిత్రం. ఓం కాశీ, తిరుమల ఇవి పవిత్రం. మళ్ళీ ఈ ఇటువైపు అంతా ఇవంతా ఇది పవిత్రం కాదు. చూడండి, భావం తేడా వచ్చేసింది అక్కడ. దేశం తర్వాత భారతదేశం గొప్పది, మిగతా దేశాలు ఇంత గొప్పవి కావు. ఒక దేశం, దేశం గురించి వచ్చేసింది ఇక్కడ. తర్వాత కాలం, కాలము చూడండి. ఇప్పుడు కాలములో శుభముహూర్తం
అశుభ ముహూర్తం. తర్వాత గండకాలం, యమ గండం, రాహుకాలం, ఇవన్నీ కాలంలో వచ్చేసినాయి కదా. కాలంలో వచ్చి దుర్ముహూర్తము, తర్వాత కాలంలో బయలుదేరినప్పుడు మనకు ఎదురుగా వచ్చేటువంటి శకునాలు, వీటినంతా మనం శుభమని అశుభమని వాటిని తీసుకుంటున్నారు. దాంట్లో వచ్చేసిందిగా అది కాలంలో అవి వచ్చినాయి. దేశంలో ఏమో అట్లా ఉంది, కాలంలో ఏమో ఇట్లా ఉంది. ఇంకా వస్తువులు రూపంగా చూస్తే ఇప్పుడు మీరు యజ్ఞం చేసేదానికి సమిధలను తీసుకొచ్చారని అనుకోండి, అవి సమిధలు పవిత్రం. యజ్ఞం చేసేదానికి కాకుండా ఉండేటువంటివి అంత పవిత్రం కాదు. అది ఆ భావన బాగా దృఢముగా ఉన్నది మానవుని యందు. ఏమంటే ఇప్పుడు మీరు చూడండి, ఇదంతా కూడా ఏది దేశం అని అనుకోండి, ఏ ప్రదేశమైనా అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరు నుంచి వచ్చిందా? ఈశ్వరుని నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు మీ శరీరం అని అనుకోండి, మీ శరీరంలో దేనికి ప్రాధాన్యాన్ని తగ్గిస్తారు? వెంట్రుకలకు ప్రాధాన్యం లేదు కదా. వెంట్రుకలు తీసేసి చూడండి, తెలుస్తుంది. వెంట్రుకలు తీసేస్తే అప్పుడు ఆ శరీరానికి ప్రాధాన్యం ఎంత ఉంటుందో, ఉండే అందమంతా పోతుంది. అందుకే ఇప్పుడు వెంట్రుకలను నాటించుకుంటున్నారు. గోర్లు అపవిత్రమా? గోర్లు ఉంటేనే ఆ శరీరానికి సంబంధించి చూడండి, దీనికి ఎండింగ్, చేతులకి ఎండింగ్ గోర్లు, అవి ఉంటేనే నీకు ప్రొటెక్షన్ ఉంది. కాళ్ళకు కూడా ఎండింగ్ గోర్లు, అవి ఉంటేనే ప్రొటెక్షన్ ఉంది. ఏది పనికిరాదని అంటారు? నీ శరీరంలో అన్నీ పనికొచ్చేటివే కదా. అలాగే ఇదంతా దైవ స్వరూపమై ఉన్నప్పుడు ఏది పనికొచ్చేదంటారు, ఏది పనికిరాందంటారు? అంతా దైవస్వరూపమైనప్పుడు ఒకటి పవిత్రత, ఇంకోటి అపవిత్రత అని ఎలా అంటారు? అది మనస్సులో ఉండే భావాలు ఒకటి, రెండవది కల్పించినారుగా. కాబట్టి అది తొలగించుకోవాలి. తర్వాత కాలం, ఏమంటే కాలస్వరూపుడు, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అని అన్నాడు కదా భగవంతుడు. కాలోస్మి, నేను కాలస్వరూపుడను, కాలము రూపంగా ఉండేది నేనే అన్నాడు భగవంతుడు. ఇప్పుడు కాలము రూపంగా ఉండేది నేనే అయినప్పుడు ఆ కాలరూపుడైన భగవంతుని యందు ఒక కాలం మంచిది, ఒక కాలం చెడ్డది ఎట్లా అవుతుంది? ఎట్లా ఉంది ఇది? తర్వాత వస్తువుల గురించి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు దేశము, కాలము, వస్తువులు, ఈ మూడు ఏవైతే ఉన్నాయో, ఈ మూడు రూపంగా ఉండేది ఈశ్వరుడిగా. భగవంతుని గురించి చెప్పాలంటే రెండు రకాలు. నీకు తెలిసిన దాని గురించి చెప్పుట, నీకు తెలిసినది కాని దాని గురించి చెప్పుట. అయితే ఇక్కడ ఎట్లా చెప్పాలంటే, నీకు తెలిసింది కాని దాన్ని చెప్పాలంటే నీకు తెలిసిన దాన్ని చూపించి ఇది కాదు అని చెప్పుట. నీకు తెలిసింది ఏదుందో దాన్ని చూపించి ఇది బ్రహ్మ కాదయ్యా అని చెప్తే అది జ్ఞానం, అది బ్రహ్మజ్ఞానం. నీకు తెలిసిన దాన్ని చూపించి ఇది ఈశ్వరుడు అంటే ఏమంటే, బ్రహ్మ అంటే ఏమంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మ.
బ్రహ్మ అంటే నిర్గుణ నిరాకార స్వరూపం. ఈశ్వరుడు అంటే సగుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ అంటే గుణములతో కూడి ఆ నిర్గుణ నిరాకార స్వరూపం యొక్క ప్రభావము ప్రకటింపబడేది, అది సగుణ బ్రహ్మ. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు అంతటా ఉన్నది, కరెంటు అంతటా ఉన్నది, వైర్లో ఉన్నది, వైర్లో ఉన్నది, అంతటా ఉన్నది, వైర్లో కూడా ఉన్నది. కానీ అంతటా అంతటా ఉన్నటువంటి కరెంటు నిర్గుణ పరబ్రహ్మ. ఈ బల్బులో ప్రకటింపబడుతూ ఉండేది సగుణ బ్రహ్మ. ఉదాహరణ అర్థమైంది ఇది ఇప్పుడు మీకు? కనిపించకుండా ఉండేది నిర్గుణ బ్రహ్మ. అంటే కనిపించేది బ్రహ్మయే, కనిపించనిది కూడా బ్రహ్మయే. ఇప్పుడు బ్రహ్మ కంటే వేరే ఏమీ లేదు, ఉన్నది బ్రహ్మే, ఉన్నది ఈశ్వరుడే. అందుకనే కనిపించేదాన్ని ఈశ్వరుడు అని అంటారు, అంటే సగుణ బ్రహ్మ. ఈ ఈశ్వరుడుగా ఉండేటువంటిది తెలిస్తే అప్పుడు నిర్గుణ బ్రహ్మ దగ్గరికి సులభంగా మనకు అనుభవం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ చూచేటువంటి వాటిలో మనమంతా తేడాలుగా చూస్తున్నామా లేదా? తేడాలుగా చూస్తున్నాం. ఇక్కడ తేడాగా చూస్తుంటే మన మనస్సు ఏమవుతుంది? ముక్కలు ముక్కలుగా అవుతుంది. మన మనస్సు ముక్కలైందా లేదా? నువ్వు వేరే, నేను వేరే, వాళ్ళు వేరే. తర్వాత బ్రాహ్మణులు వేరే, బ్రాహ్మణులు కాని వాళ్ళు వేరే, ఎన్ని స్త్రీలు వేరే, పురుషులు వేరే, మనుషులు వేరే, పశువులు వేరే, పక్షులు వేరే, అన్నీ వేరు వేరు చేసి పారేశారు. అట్లయితే వేరు వేరు చెయ్యొద్దని అంటారా? అట్లా కాదు. వేరువేరుగా కనిపిస్తూ ఉన్నా ఒకే దాని యొక్క ప్రభావమే ఇన్ని రూపములుగా ఉన్నది. ఇప్పుడు చూడండి, మునగ చెట్టు తీసుకోండి. మునగ చెట్టు ఉన్నదా? మునగాకు, మునగ కాయలు, మునగ పూత ఉందా? ఇప్పుడు ఆకు రూపంగా ఉండేది మునగనే, కాయల రూపంగా ఉండేది మునగ, పూత రూపంగా ఉండేది కూడా మునగ. ఇప్పుడు ఇదంతా అదే కదా. దాంట్లో ఏది వేరంటారు? ఒకటి మాత్రం మనకు పనికొచ్చేదాన్ని తీసుకొని ఇంకో దాన్ని మనం వదిలేస్తే అప్పుడు ఎలా అవుతుంది? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఒక నిండు గర్భిణి ఇంకొక 15 రోజుల్లో డెలివరీ అవుతుంది. ఆమెను ఇబ్బంది పెడితే మీరేమైనా సంతోషిస్తారా? ఎవరైనా సంతోషిస్తారా? ఇప్పుడు మన దీని ప్రకారం, ఇప్పుడు విచారం చేసిన దాని ప్రకారము, ఇప్పుడు నిండు గర్భిణి అంటే ఏమిటి? ఫలము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక స్త్రీ, అవునా? ఇప్పుడు మన ఆశ్రమానికి ఆశ్రమానికి ఎంట్రన్స్లో ఏముంది? గేట్ ఉంది. గేటుకు ఆ పక్క ఈ పక్క ఏం కట్టారు? అరటి మానులు కట్టినారు. అరటి మానులు ఎలా ఉన్నాయి? గెల ఉన్నది చూసారా? ఆ గెల ఎట్లా ఉంది ఇప్పుడు? పోనీ ఆ గెల ఆ కాయలు ఏమైనా పనికొచ్చేటట్లుగా ఉన్నాయా? ఇప్పుడు పనికొచ్చేట్లుగా ఉన్నాయా?
ఎలాగైనా కానీ గాక. ఇప్పుడు అది గర్భిణీనా, గర్భిణీ కాదా? గర్భిణీ కాదా? కాయలేసింది కదా, కాయలేసి ఇప్పుడు ఏమవుతుంది, అది ఇప్పుడు మామూలుగా 6 నెలల్లో 7 నెలల్లో గర్భిణీ స్త్రీ ఉంటారు కదా, ఇంకొక 2 నెలల్లో డెలివరీ అవుతుంది కదా. అలాగే ఇప్పుడు ఇది కూడా ఏది అరటి మాను కూడా ఇప్పుడు ఇంకా అది రెడీగా ఉందా లేదా? నీకు అలాగే విడిచిపెట్టి ఉంటే పక్వానికి వచ్చేస్తుంది కదా. ఇంకొక 15 రోజులు విడిచిపెడితే అది పక్వానికి వస్తుంది, అప్పుడు అది పనికొస్తుంది. ఒకవేళ ఏమంటామంటే, నేనేం చెప్పానంటే, నువ్వు ఒకవేళ అలా కట్టాలనుకుంటే ఇంకా రెడీగా పక్వానికి వచ్చినటువంటి మానుంటా చూడండి. ఇప్పుడు పక్వానికి వచ్చిన గెలను కొట్టేస్తారు, అటువంటి మానును తీసుకో. ఎందుకంటే ఇంక గెలను కోసేసిన తర్వాత ఇంక దాన్ని కూడా తీసేస్తారు. అర్థమవుతుందా? గెలను తీసేస్తారు, మాను కూడా, అరటి మాను కూడా తీసేస్తారు. కాబట్టి ఏం చేస్తావు, అటువంటి అరటి మానును తీసి దానిని తీసుకొని వచ్చి కట్టు. ఒకరోజు పని అయిపోయింది అనుకోండి, తర్వాత గెల నీకు ఉపయోగపడుతుంది. ఎలాగూ 2 విధాలా నీకు ఉపయోగపడుతుంది. యాక్చువల్గా అయితే దాన్ని యాక్చువల్గా స్వామీజీ కట్టద్దన్నారు. నిండు గర్భిణీ స్త్రీని మీరు హింసించడానికి ఇష్టపడతారా? నిండు గర్భిణి అంటే స్త్రీ మాత్రమేనా నిండు గర్భిణి కదా? ఇప్పుడు దానిలో కూడా చూడాలి కదా మనం. దానిలో కూడా జీవత్వమును చూస్తూ దానిని కూడా ఈశ్వర స్వరూపంగా చూడగలిగే సామర్థ్యం మనకు రావాలి. అప్పుడు ఈశ్వరుని యొక్క స్వరూపం అవుతాం మనం. భేదాలు చూడండి, మన మనస్సులో ఎంత భేద అభిప్రాయాలు వచ్చినప్పుడు ఇంకా బ్రహ్మ దగ్గరికి మనం ఎలా వెళ్ళగలుగుతాం? ఇక్కడ చూచేదానిలోనే మనం సమత్వాన్ని చూడలేనప్పుడు, చూచేదానిలోనే సమత్వ దృష్టి లేనప్పుడు, నీకు తెలిసేదాని ఎందే దృష్టి సమత్వం లేదు, తెలియని దాని ఎందుకు నీకు సమత్వం ఎలా ఏర్పడుతుంది? చూసారా? అది బ్రహ్మ. ఇలా చూడాలి అంటే మనస్సు ఏం కావాలి? అంత పరిపక్వత రావాలి. అటువంటి బ్రహ్మస్వరూపము సత్ చిత్ ఆనందం. ఇప్పుడు ప్రతిదానియందు సత్ ఉన్నదా లేదా? సత్ అంటే ఉండుట, చిత్ తెలియబడుట, ఆనందం దాని నుంచి మనకు ఆనందం ఉందా లేదా? దేనినైనా తీసుకోండి మీరు, ప్రతి దాని నుంచి ఆనందం ఉంది. ఆ చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు నుంచి గాలి వస్తుందో లేదా? నీడ వస్తుందా లేదా? దాని నుంచి మనకు ఆనందం ఉందా లేదా? ఒక చిన్న రాళ్ళు ఉన్నాయనుకో, ఆ రాళ్ళ నుంచి కూడా ప్రయోజనం ఉందా లేదా? అది ఉన్నదా లేదా? అది జీవం ఉన్నదైనా ఉంది, జీవము లేనిదైనా ఉంది. జీవం ఉంటే జీవం ఉన్నదై ఉన్నది, జీవం లేకపోతే జీవము లేనిదై ఉన్నది. అస్థి చూడండి ఎట్లా ఉందో. అస్థినే సత్, చిత్ తెలియబడుతోందిగా, నా అంతట నాకు తెలియబడుతోంది, అది కూడా ప్రకటమగుచున్నది. తర్వాత ఆనందం. కాబట్టి సచ్చిదానంద రూప అహం. దీన్ని ఇక్కడ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు దీన్ని చెప్పాలంటే ఒరిజినల్ ఇక్కడ చెప్పినట్లు చెప్పాలంటే కొద్దిగా కష్టమవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది, ఇప్పుడు మీరు కూర్చోన్నారు కదా, ఇప్పుడు మీరు నాకంటే వేరుగా ఉన్నారా, లేదా నేనే అయి ఉన్నానా, లేదా నేను కూర్చోన్నాను? మీరే ఇక్కడ ఉన్నారా, లేదా మీకంటే వేరుగా నేనున్నానా? తల తిరుగుతుందో తిరగదా?
దీన్ని చెప్పాలంటే నేను ఎట్లా చెప్పాలి మీకు? చూడడానికి వేరుగా ఉన్నాయి. మీరు చపాతీలు చేస్తారండి, పిండి ఒకటేనా? పిండి ఒకటే కదా. ఆ ఒకే పిండిని రుద్ది ఒకటి రౌండ్గా చేస్తారు, ఒకటి ట్రయాంగిల్గా చేస్తారు, ఇంకొకటి స్క్వేర్గా చేస్తారు, రకరకాలుగా చేస్తారుగా. ఈ తర్వాత దీన్నే మళ్ళా పూరిగా కూడా చేస్తారు. ఇప్పుడు దీంట్లో అన్నింటిలో ఉండేది ఏమిటి? ఒకటేనా? ఒకటే ఉందా? ఒకటే ఇన్నిగా చేశారా? ఇప్పుడు ఇవన్నీ ఒకే మెటీరియల్లా? ఒకే మెటీరియల్. ఒకే మెటీరియల్కి వెనకాల ఉండేది ఒకటేనా? చైతన్యం ఒకటేనా? చైతన్యం ఒకటే, మెటీరియల్ ఒకటే. మనస్సులు మాత్రం వేరు. ఆ మనస్సులు వాళ్ళవి, వాళ్ళు చేసుకొని ఉండేది. మనస్సులంటే వ్యక్తిత్వము, వ్యక్తి. ఆ వ్యక్తి ఉన్నాడు చూడండి, ఆ వ్యక్తి అనేటువంటిది, వ్యక్తిత్వ భావన అనేది వానంతట వాడు క్రియేట్ చేసుకున్నాడు. అందువల్ల వీడేమైపోయినాడంటే వాడి భావాలు వేరువేరైనాయి. అది సమయం సందర్భం వచ్చినప్పుడు దాన్ని చెప్తాను. మనస్సు ఎట్లా క్రియేట్ అయింది, మనస్సు ఏంటి, మనం దీంట్లో ఉన్నాంగా. దీంట్లో పొద్దున్నే చెప్పుకుంటున్నాం కదా తత్వబోధ, దాంట్లో వస్తుంది మనస్సు ఎలా వచ్చింది, మనస్సు ఎలా ఏర్పడింది అనేటువంటిదంతా అక్కడ వస్తుంది. మీకు పంచీకరణం అనేటువంటిది ఒకటి స్క్రీన్ షాట్ కూడా ఒకటి పెట్టాను, మీరు చూసింటే కన్నా మీకు తెలుస్తుంది కొద్దిగా. అది చూడండి మీరు నిదానంగా కూడా, దాంట్లో తెలుస్తుంది. సరే, ఇప్పుడు మనస్సు అనేది మళ్ళీ వస్తుంది. సరే, మనస్సుని ఇప్పుడు వారుగా తీసేద్దాం. మనస్సులో ఉండే సంస్కారాలను తీసేవారుగా, సంస్కారాలు వాడు పెట్టుకున్నవి, మళ్ళా మనస్సుగా ఉన్నది కూడా ఇవే. మనస్సు కూడా ఇప్పుడు చపాతీలో ఉండేటువంటి భాగమే, గోధుమ పిండిలో భాగమే చపాతీలు, అన్ని వెరైటీస్. అట్లా మనస్సు కూడా శుద్ధమైన మనస్సు ఉందే, సంస్కారాలు లేని మనస్సు ఉన్నదే, సంస్కారాలు వాసనలు లేని మనస్సు ఉన్నదే, అది బ్రహ్మే. నీళ్ళు నూనె వేసి కలపని పిండి ఒకే పిండిగా ఉందా? ఒకే ప్యాకెట్లో ఉందా? ఒకే ప్యాకెట్లో ఉంది. ప్యాకెట్లో గోధుమ పిండి ఉంది, ఏం కలపలేదు ఇంకా. ఇప్పుడు అలాగే ఉంది. దానిని ఇప్పుడు మళ్ళా నువ్వు తీసుకొచ్చినావు, ఇప్పుడు నీళ్లు వేసినావు, కొద్దిగా నూనె వేసినావు, కలిపినావు. ఇప్పుడు అది వంట అయినది కదా. వంట అయ్యి చిన్న వంటలు చేసినావు అంటే దాంట్లో కలిసింది కదా, కల్తీ ఉందిగా. కల్తీ కాకముందు అంతా ఒకటిగానే ఉన్నది, అంతా ఒకే రూపమే. కల్తీ అయిన తర్వాత వేరువేరుగా అయినది, తర్వాత కాలిన తర్వాత ఒకటి బాగా కాలుతుంది, ఇంకోటి కొంచెం తక్కువ కాలుతుంది. చూడండి తేడా వచ్చేసింది అక్కడ. అలాగే ఇక్కడ కూడా మనస్సు కూడా తయారయ్యేటంత వరకు అందరి మనస్సులు ఒకటే. మనస్సులోకి సంస్కారాలు వచ్చినాయి చూడు, ఆ సంస్కారాలు వేరు. అందువలన భగవంతుడు కూడా భగవద్గీతలో ఆ సంస్కారాలకు నాకు సంబంధము లేదు, నచమస్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. ఆ భూతములన్నీ నాలో లేవు, కానీ ఆ భూతములను పుట్టిస్తూ ఉండేది, గిట్టిస్తూ ఉండేది నేనే. చూడండి ఎట్లా ఉందో. అంటే ఈ భూతములన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని పుట్టించేది, గిట్టించేది నేనే. అంటే వాటన్నింటికి, ఈ చపాతీలన్నింటికి రా మెటీరియల్ ఏది? గోధుమ పిండి.
ఆ గోధుమ పిండే కదా దీన్ని అంతా పుట్టించింది, చపాతీలన్నీ పుట్టించింది, చపాతీలను పూరీలంతా తయారు చేసింది. కానీ ఆ చపాతీల రూపము, ఆ కాలుట, ఇవంతా గోధుమ పిండి యొక్క లక్షణమా? కాదు, కాదు. అలాగే ఈ రూపాలన్నీ కూడా ఇప్పుడు ఒకటే, అదే ఈశ్వరుడు. ఇప్పుడు ఈశ్వరుని రూపాలే కదా ఇవన్నీ. చెట్టుగా ఉన్నది ఈశ్వరుడే, పుట్టగా ఉన్నది ఈశ్వరుడే, మనిషిగా ఉన్నది ఈశ్వరుడే. అన్ని రూపములు ఈశ్వరునివే. ఇప్పుడు నేను సగుణ బ్రహ్మ, ఈ భావన వస్తే అప్పుడు ఎవరైనారు? అంతా ఈశ్వరుడైనాడు. ఇప్పుడు అంతా ఈశ్వరుడే అనే భావనతో చూచిన మనస్సు ఈశ్వర భావాన్ని పొందిపోతుంది. అప్పుడు ఈ వ్యక్తి భావన ఏమవుతుంది? వ్యక్తి భావన పోతుంది. వ్యక్తి భావన పోయినప్పుడు అప్పుడేముంటుంది? ఇంకా అక్కడ ఈశ్వర భావన మిగులుతుంది. అలా ఈశ్వర భావనగా మిగిలినదే, ఈశ్వర భావనగా మిగిలిపోయినదే అదే ఈశ్వరుడు. అతనే ఈశ్వరుడు. నీకు అప్పుడు ఈశ్వరుడు అనుభవం అవుతాడు. అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడా లేదా? ఇక్కడ ఉండేది ఈశ్వరుడే. ఈశ్వరుడే ఉంటే ఈశ్వరుడుగా అనుభవమునకు రానియకుండా చేస్తూ ఉండేది నేనే. నా మనస్సు, నా సంస్కారాలు. కొంచెం బాగా అర్థం చేసుకోండి. ఇది కష్టం, ఇది బ్రహ్మజ్ఞానం వల్లే. అందుకే చెప్పింది నేను, ఇది సంవత్సరం చెప్పచ్చు దీన్ని, 22 శ్లోకాలను. కానీ నేను సంవత్సరం చెప్తూ కూర్చున్నానంటే కష్టమవుతుంది. మళ్ళా వస్తాం, మళ్ళా రిటర్న్ వస్తాం. భూమి గుండ్రముగా ఉన్నది, తిరుక్కొని మళ్ళా అక్కడికి వస్తాం. కాబట్టి ఈ విషయాలే టాపిక్స్ వస్తూ ఉంటాయి. వస్తూ ఉన్నప్పుడంతా ఈ విషయాలే టాపిక్ వస్తాయి. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే టచ్ చేసి ముందుకు పోతూ ఉండాలి, అంతేగాని దీన్నే పట్టుకొని కూర్చున్నాం అనుకో. ఇప్పుడు సచ్చిదానంద రూపహం అని చెప్పి ఒకటి ఆలోచించి చెప్తాను మీకు. బాధాభావ విశిష్ట చైతన్యం సత్యం యొక్క వాచ్యార్థము, కేవల చైతన్యం సత్యం యొక్క లక్షిత లక్షణము. ఏమన్నా అర్థమైందా? వివరిస్తా చూడండి. ఇక్కడ బాధాభావ విశిష్ట చైతన్యం సత్యం యొక్క వాచ్యార్థం, సత్యానికి లక్ష్యార్థం కేవల చైతన్యం. జ్ఞానమునకు వృత్యవచ్ఛిన్న చైతన్యం అనేటువంటిది, వృత్యవచ్ఛిన్న చైతన్యం అని దాన్ని చెప్తే జ్ఞానమునకు వాచ్యార్థం, జ్ఞానమునకు లక్ష్యార్థం కేవల చైతన్యం. అదేవిధంగానే ఆనందం అనేటప్పుడు దానికి ప్రియ మోద ప్రమోద సహిత వృత్తి వాసనా సహిత అంతఃకరణం ఆనందమునకు వాచ్యార్థం, కేవల చైతన్యం లక్ష్యార్థం. దీన్ని చెప్పి దీన్ని వివరించాలి. నేనేం వివరిస్తా. ఇప్పుడు బాధాభావ విశిష్ట చైతన్యం అన్నామని అనుకోండి. బాధ అభావ. బాధ అంటే ఏం తెలియాలా, అభావం అంటే ఏమో తెలియాలా, విశిష్టం అంటే ఏమో తెలియాలా, చైతన్యం అంటే ఏమో తెలియాలా. సత్యం అనేటువంటి పదానికి బాధ అభావ రూపం. బాధ అంటే మనకు తెలిసిన బాధ కాదు. దాంట్లో సామానాధికరణ్యమని